నిజాలు మాత్రమే చెప్పే కోడలు. ఉదయాన్నే ఆ ఇంట్లో నుంచి సుప్రభాతం వినబడుతూ ఉంది. అగరబత్తుల సువాసన పరిమళాలు పంచుతుంది. అత్తయ్య కాంతం దేవుడి ముందు నిలబడి మాట్లాడుతూ ఉంది. దేవుడా, నాకు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. కొడుక్కి మంచి ఉద్యోగం ఉంది. ఇంకా నాకేం కావాలి అని అడగొచ్చు. కాని ఆకాశంలో చందమాముందని ఇంట్లో లైట్ వేసుకోకుండా ఉంటామా? నేను అంతే. నాకు కావలసింది మంచి కోడలు. వాడికి ఆ 3 ముళ్ళు పడితే చాలు అని దేవుడితో కోరికల బేరాలు ఆడుతూ ఉంది. అయినా నేను నిన్ను తప్ప ఇంకెవర్ని అడగగలను? నువ్విస్తావు, నాకు తెలుసు అంటూ దేవుడితో మాట్లాడుతూ ఉంది. దేవుడు బాగా ఆలోచించి కాంతంకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడో ఏమో. ప్రియా అనే అమ్మాయితో కాంతం కొడుకు రఘుకి పెళ్ళయింది. ప్రియా అందమైన అమ్మాయి కావడంతో కాంతం కూడా చాలా సంతోషించింది. కాని ప్రియకి ఒక జబ్బుంది. కిడ్నీ వ్యాధో గుండె వ్యాధో కాదు, అది నిజాలు చెప్పే జబ్బు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిజం మాత్రమే చెబుతూ ఉండేది. అత్తయ్య, ఈ చీర నీకు దరిద్రంగా ఉంది. అత్తయ్య, మీరు చేసిన వంట నోట్లో పెట్టుకునేలా లేదు అని మనసులో ఏమనిపిస్తే అది చెబుతూ ఉండేది. కాంతంకి ఎలా స్పందించాలో తెలిసేది కాదు. ఒకరోజు కాంతంని కలవడానికి ఆ ఊరు మోతుబర్ర రైతు కృష్ణయ్య వచ్చాడు. అమ్మా, అత్తయ్యగారున్నారా? పూజ చేస్తున్నారండి. రండి రండి, కూర్చోండి. కాసిన్ని మంచినీళ్ళిస్తావా అనగానే ప్రియా కొన్ని నీళ్ళిచ్చింది. ఇంతలో పూజగది నుంచి ఎవరమ్మా అనే కేక వినిపించింది. కృష్ణయ్య నీళ్లు తాగుతూ ఉండటంతో ప్రియ సమాధానం ఇచ్చింది. అదే అత్తయ్య, ఊర్లో అందరికీ చిల్లర డబ్బులిచ్చి వాళ్ళ పొలాలన్నీ లాక్కుంటున్నాడు అని చెప్పారు కదా, కృష్ణయ్య. ఆయనొచ్చాడు. ఒక్కసారిగా నీళ్లు తాగుతున్న కృష్ణయ్య పొరబడ్డాడు. కాంతం పూజగది నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే అత్తయ్య, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలనంత పిసినారి. ఎప్పుడు పోతాడో ముదనాష్టపోడు అని చెప్పారు కదా ఆయన అని కుక్క తిప్పుకోకుండా చెప్పింది. కాంతం కృష్ణయ్య ఎదురెదురుగా ముఖాలు చూసుకున్నారు. అమ్మా, కౌలు డబ్బులిద్దామని వచ్చాను, తీసుకోండి అంటూ ఏదో మొహమాట పడుతూ వెళ్ళిపోయాడు. కాంతం సిగ్గుతో తలదించుకుని పోయింది. కృష్ణయ్య వెళ్ళిపోయాక కాంతం కోపం తారాస్థాయికి చేరుకుంది. ఓసై, నీకసలు బుద్ధుందా? ఎదటివారి ముందు ఎంత మాటొస్తే అంత మాట అనేయడమేనా? నేనేం చేశానత్తయ్య? నిజం చెప్పడం తప్ప? ఏంటే నిజాలు? ఏం అబద్ధం చెప్పలేవా? నిజం చెప్పాలని చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ సత్యంగారు చెప్పారు అని చాలా అమాయకంగా చెప్పింది. కాంతంకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఛీ అనుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రియా భర్త అయిన రఘు ఇంటికొచ్చి, ప్రియా, కొంచెం డబ్బివ్వు, కర్ణంగారికి ఇవ్వాలి కదా. ఏ డబ్బులండి? అదే బీరువాలో ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసుకునిరా. ఓహో, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బుల గురించి మీ అమ్మగారికి చెప్పొద్దు. ఊరి అవతల అమ్మకి తెలియకుండా పొలం కొందామన్నారు. ఆ డబ్బులా? అనగానే వంటగదిలో ఉన్న కాంతం, నట్టింట్లో ఉన్న రఘు ఒక్కసారిగా కంగుతున్నారు. రఘు కోపంతో, ఏంటి ఆ మాటలు? నిజమే కదండి, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ సత్యంగారు చెప్పారండి అంటూ మళ్లీ అమాయకంగా చెప్పింది. రఘుకి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. దీనితో ఎలా వేగాలరా అంటూ రఘు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి సులోచన వచ్చింది. ఇంట్లో కాంతం మాత్రమే ఉంది. కాంతం, ఎలా ఉన్నావే అని పలకరిస్తూ ఇంట్లో కూర్చుంది. కాంతంకి సులోచనను చూడగానే భయం, ఆందోళన కలిగాయి. నా కోడలి ఇంట్లోకొస్తే దీని ముందు ఏం మాట్లాడుతుందో ఏంటో అంటూ ఒక పక్క భయపడుతూ సులోచనతో మాట్లాడుతుంది. కాసేపు ముచ్చటించి సులోచన వెళ్తూ ఉంది. అమ్మయ్య, ఇది వెళ్ళిపోతుంది, చాల్లే అనుకుని సాగనంపబోతూ ఉండగా ప్రియా అప్పుడే బయటనుండి ఇంట్లోకొచ్చింది. ఓహో, నువ్వేనా? మా కాంతం కోడలివి. లక్షణంగా ఉన్నావు. ఏం పేరు నీ పేరు? ప్రియా అండి అనగానే కాంతం ఇక పద అంటుంది. ప్రియా,
మంచి పేరు. నా పేరు సులోచన. ఓహో, సులోచన గారు మీరేనా? చీటిల పేరుతో చాలా మందిని మోసం చేశారంటగా, మీరే కదా? అనగానే సులోచన ముఖం మాడిపోయింది. ఏం చేయలేక కాంతం వైపు కోపంగా చూసి మౌనంగా వెళ్ళిపోయింది. ఓసే, ఏంటి నువ్వు నన్ను బ్రతకనివ్వవా? నేనేదో చెప్పానులే, అది దానికి చెప్పాలా? అందులో తప్పేముందత్తయ్యా? నిజం చెప్పడం నేరం కాదు కదా. నిజం మాత్రమే చెప్పాలని మా తెలుగు మాస్టర్ సత్యం గారు చెప్పారు అని చాలా అమాయకంగా చెప్పింది. కాంతం ఏం చేయలేక పూజ గదిలోకి వెళ్ళిపోయింది. దేవుడా, నాకు తరతరాల ఆస్తి పోయినా పర్వాలేదు, నా కొడుక్కి ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా కోడలికి ఆ నిజాలు చెప్పే రోగం తగ్గించు నాయనా అని వేడుకోవటం మొదలుపెట్టింది. దేవుడు చిరునవ్వుతో అలాగే చూస్తున్నాడు. కాంతం కోడలు ప్రియా చాలా తెలివైన పిల్ల. పెళ్లి కాకముందు చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. కాని ఆమె పుట్టి పెరిగిన ఊళ్ళో ఆడపిల్లల్ని ఎక్కువగా చదివించకపోవడం, సాధ్యమైనంతవరకు ఆడపిల్లలకి ఒక వయసు రాగానే పెళ్లి చేసి పంపించేయడం చేస్తుంటారు. అలాగే పెద్ద చదువులు చదవాలన్న ప్రియ కలగానే మిగిలిపోయింది. కాని ఆమె అదృష్టం ఏంటంటే తన అత్త కాంతం తనకి దగ్గర బంధువు అవడం. ఆ కారణంగానే పెళ్ళయ్యాక తన అత్తామామ, తన భర్త పెద్ద చదువులు చదవాలనుకునే తన కలకి సపోర్ట్ చేస్తారో అనుకుంది. కాని అప్పుడు ప్రియా భర్త రాహుల్ ఏమన్నాడంటే, చూడండి, నాకు పెద్దగా చదువు అవ్వలేదు, మనోళ్ళలో కూడా పెద్ద చదువులు చదువుకున్న ఆడపిల్లలెవరూ లేరు కాబట్టి వద్దు. అది కాదురా, పాపం పిల్ల ఇంకా చదువుకోవాలని ఆశపడుతుంది. ఆశకేముందిలే, ఏమైనా ఆశపడొచ్చు. అసలే బయట రోజులు బాలేదు. పెళ్ళం చదువుతానందని కష్టపడి చదివించిన ఎందరో అమాయకపు భర్తల్ని, నీలాంటి అత్తల్ని మోసం చేస్తున్నారు కోడళ్ళు. చదువుకుని డిగ్రీ సంపాదించాక మొగుళ్ళను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుని పోతున్నారు ఇలా పెళ్ళయ్యాక చదువుకునే అమ్మాయిలు. ఇలా జరిగితే మనం ఊళ్ళో తలెత్తుకోగలమా చెప్పు? అందుకే చదువు లేదు, ఏమీ లేదు, దాని కూడా నీతో పాటు పనికి తీసుకెళ్ళు, 4 రూపాయలొస్తాయి అని భార్య మనసు ఏమాత్రం అర్థం చేసుకుని మూర్ఖుడిలా తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంక చేసేదేం లేక ప్రియా కూడా తనకి చదువుకునే యోగం లేదని సరిపెట్టుకుంది. కాని ఆ మరుసటి రోజు నుండి కాంతం తన భర్త రమణయ్యతో ప్రతి విషయానికి గొడవలు పట్టం మొదలుపెట్టింది. గొడవ పడిన కాంతం అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోయేది. అలా వెళ్ళిన మనిషి మళ్ళీ ఏ రాత్రికో ఇంటికి తిరిగొచ్చేది. రాను రాను కాంతంకి ఇదే గొడవల తంతు అలవాటు కూడా అయిపోయింది. ఎన్నడూ లేంది కాంతం ఇలా ప్రవర్తించటం ఆ ఇంట్లో తండ్రి కొడుకులిద్దరికీ కొత్తగానే ఉండటంతో వాళ్ళు కూడా నెమ్మదిగా తనే సెట్ అవుతుందిలే అని ఆమె అలకల్ని గొడవల్ని పట్టించుకోవడం మానేశారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకసారి కాంతం తన కోడలు ప్రియని చాటుగా పిలిచి, చూడవే కోడలా, మళ్ళీ నీ కాలేజీ చదువు మొదలు పెట్టడానికి ఒక 25,000 సరిపోతాయా? కాలేజీ చదువు 25,000? ఏంటత్తయ్యా నువ్వనేది? ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు? ఎందుకేంటే పిచ్చిదానా, నేను రోజూ ఏదోలాగా మీ మావయ్య మీద గొడవపడి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. అలా ఎక్కడికి పోతున్నాననుకున్నావు? ఏమో అత్తయ్యా, నాకు తెలీదు. అసలు కొత్తగా నువ్వు ఈ గొడవలు పడటాలేంటో, అలిగి బయటికి వెళ్ళిపోవడమేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే అమ్మాయికురాలా, నీకు మళ్ళీ చదువుకోవాలని ఉందన్నావు కదా, అందుకు నిన్ను కాలేజీలో చేర్చమంటే ఆ సన్నాసి అడ్డం తిరిగాడు కదా, అందుకే నిన్ను చదివించడం కోసం నేను ప్రతిరోజు మీ మామయ్యతో గొడవపడి వెళ్ళిపోయేది ఎక్కడికో కాదు, పట్నంలో 4 ఇళ్లలో పాచి పనికి పోతున్నాను. ఇక్కడ కూలికి పోతే వచ్చే డబ్బులు నీకు సరిపోవని నేను ఈ అలక వంక పెట్టుకొని పోయి పనిచేస్తున్నాను. ఆ డబ్బులన్నీ కలిపితే ఇప్పుడు 25,000 అయ్యాయి. ఇవిగో డబ్బులు అని చెప్పి తన చీర కొంగు నుండి ఒక 25,000 కట్టతీసి కోడలు ప్రియా చేతిలో పెట్టింది. అప్పుడు ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్రియకి అర్థం కాలేదు. అత్తయ్యా, నా కోసం పాచి పని చేస్తున్నావా? నన్ను చదివించాలని? పాచి పనైతే తప్పేంటే, అయినా ఈ ఊర్లో కూలి పనికి పోనా ఏంటి? అలాగే ఇప్పుడు పాచి పనికి పోతున్నాను.
ఏదైతేనే నీ చదువు మళ్ళీ మొదలు పెట్టవే కోడలా, నాకదే చాలు. జాగ్రత్తవే, మీ మావయ్యకి ఆ గాడిద కొడుక్కి మాత్రం అనుమానం రాకుండా చూసుకో. ఏదైనా మిగతా కదా నేను నడిపిస్తాను అంటూ తన కోడలు మనసుని అర్థం చేసుకుంది ఆ మంచి మనసు గల అత్త. ఇక ఆ రోజు నుండి ఆ తండ్రి కొడుకులిద్దరికీ తెలియకుండా తన కోడలు ప్రియని తనతో పాటు పట్నంలోని కాలేజీకి తీసుకురావటం, ఆమె కాలేజీ అయ్యే గ్యాప్లో ఈ అత్తగారు పాచి పనులు కానిచ్చుకుని రావటం, ఇలా ఆ ఇంటి మగవారికి తెలియకుండా ఆ అత్తా కోడళ్ళిద్దరూ అంత పెద్ద రహస్యాన్ని నడుపుతున్నారు. ఒకసారి రాహుల్కి ఎందుకో అనుమానం వచ్చింది. అందుకే తన తండ్రితో, నాన్నా, నాకేదో తేడా కొడుతుంది నాన్నా. ప్రతిరోజు అమ్మా ప్రియులు కలిసి ఎక్కడికో పోతున్నారు, వెళ్ళి సాయంకాలానికి వస్తున్నారు. ఈ మధ్యలో ఏదో జరుగుతుంది నాన్నా, ఇవాళ తేల్చేద్దాం అదేంటో. చూడరా అబ్బాయ్, మీ అమ్మ గురించి దాని కోపం గురించి నీకన్నా బాగా నాకే తెలుసు. కాబట్టి అది మన వైపు కన్నెత్తి చూడకుండా ఉంటే చాలు అనుకో. కాని దానికి ఎలికావంటే అది అలిగిపోవడం కాదు, నిన్ను నన్ను కొంపల నుండి గెంటేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతే మనకెందుకు, వాళ్ళు వదిలే, మన పని మనం చూసుకుంటే కొంపలో ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి కొడుకు బుర్రలో పుట్టిన అనుమానాన్ని చిగురులోనే తుంచేశాడు. అదే రోజు రాత్రి కాంతం, ప్రియ ఇద్దరూ ఇంటికి రాగానే మామగారు, చూడవే కాంతం, నువ్వు కోడలో కాస్త జాగ్రత్తగా ఉండండే. అబ్బాయికి ప్రతిరోజు మీరెక్కడికి పోతున్నారని అనుమానం వచ్చింది. ఏదో సమయస్ఫూర్తితో నేను వాడి ఆలోచన మార్చేశాననుకో, కాని కోడలు చదువు పూర్తయ్యే వరకు మీరిద్దరూ జాగ్రత్త అని చెప్పేసరికి ఆ అత్త కోడళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు ఇంట్లో మగాళ్ళిద్దరికీ తెలియకుండా తాము నడుపుతున్న రహస్యం భర్తకు తెలిసిపోయిందని తెలిసాక, ఏంటయ్యా, నీకు మేమిద్దరం ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నామో తెలుసా? తెలిసే కాంతం, అయినా కోడల పిల్ల చదువుకుంటానని అడిగినప్పుడే పంపిద్దామని నా మనసులో కూడా ఉంది. కాని మన బడుద్దాయి అడ్డం తిరిగాక నేనేం మాట్లాడతాను చెప్పు. అందుకే గమ్మునున్నాను. సరేలే, ఇంకా ఎన్ని రోజులకమ్మా కోడలా నీ చదువు పూర్తయ్యేది? అయిపోవచ్చింది మావయ్య, ఇంకొక పరీక్షుంది, అదయిపోతే పట్టా చేతికి వచ్చేస్తుంది అంటూ తన చుట్టూ తనని అర్థం చేసుకున్న ఇద్దరు మనుషులు కాపు కాస్తున్నారని తెలిసి ఆ కోడలు ఆనందంతో ఎక్కెక్కిపడి ఏడ్చేసింది. అందుకే తన మీద నమ్మకం పెట్టుకున్నవారు ఒకరికి ఇద్దరు అవటంతో ఆ కోడలు మరింత శ్రద్ధగా తన చదువు మీద ధ్యాస పెట్టింది. ఒకసారి ప్రియకి ఎగ్జామ్స్ టైం దగ్గరికొచ్చింది. ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. అలాంటి సమయంలో కాంతంకి బాగా అనారోగ్యం చేయటంతో అప్పటి వరకు కాంతం తన కోడలి కోసం పక్కన పెట్టిన డబ్బంతా ఆమె ట్రీట్మెంట్కి ఖర్చయిపోయింది. ఏ అమ్మా కోడలా, నీ పరీక్ష ఫీజుకి డబ్బులు కట్టాలేమో కదా, కట్టేశావా? లేదత్తయ్యా, నిన్నిలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏ పరీక్షలు ఫీజులు వద్దు, నీకు త్వరగా నయమైతే అదే చాలు. అదేంటే పిల్ల, అలా అంటే ఇన్నాళ్ళు ఇంత కష్టపడి చదివిన చదువంతా గంగల పాలే కదే. ఏవయ్యా, కోడలికి ఆ పరీక్ష ఫీజుకి డబ్బులు చూడవయ్యా. ఇప్పుడు నీ వైద్యానికే డబ్బులు కుదరటం లేదే. ఇలాంటప్పుడు మళ్ళీ కోడల కోసం డబ్బులంటే కష్టమేనేమో. పొరపాటున అబ్బాయికి ఇన్నాళ్ళు మనం కోడలు చదువు విషయం తన దగ్గర దాచిపెట్టామని తెలిస్తే చాలా పెద్ద గొడవైపోతుంది. అందుకే ఇదంతా తర్వాత చూడొచ్చు, ముందు నువ్వు కోలుకో అని చెప్పాడు. కాని కాంతంకి మాత్రం తన అనారోగ్యం కారణంగానే ప్రియా చదువు ఆఖరి దశలో ఎందుకు కాకుండా పోయిందనే చింత మొదలైంది. అందుకే ఆ రోజు ఆమెకి ఏమీ తినాలనిపించక తిండి మానేసింది. ఆ మరునాడు పట్నంలో కాంతం పాచి పనికి వెళ్లే ఒక ఇంటి యజమానురాలు పార్వతి కారు వచ్చి కాంతం ఇంటి ముందు ఆగింది. ఆమె కాంతాన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏంటమ్మగారు, మీరు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారా? చాలా రోజులుగా నువ్వు పనిలోకి రావటం లేదు కదా కాంతం, అందుకే ఏమైందో అని చూసిపోవడానికి వచ్చాను. ఎంతైనా నువ్వు మా ఇంటి మనిషిలా కలిసిపోయావు. అలాంటిది నీకోసం ఇక్కడికొస్తే మాత్రం తప్పేముంది చెప్పు అంటూ కాంతం మంచితనానికి పని మనిషి అయినా ఆమె మీద ఆ యజమానురాలు పెట్టుకున్న నమ్మకం, అభిమానమేంటో చాటుకుంది. అలా కాసేపటికి మాటల్లో కాంతం తన కోడలు ప్రియ ఎగ్జామ్ ఫీజు కోసం డబ్బులు అడిగింది. అప్పుడా యజమానురాలు, చూడు కాంతం, నాకు నీ మీద ఎంత అభిమానం పెరగటానికి కారణమే నీ కోడల్ని నువ్వు చాటుగా కొడుక్కు తెలియకుండా చదివించావు చూడు. అది ఎంతమంది అత్తలిలా చేస్తారు చెప్పు. సరే,
నీ కోడలు పరీక్ష ఫీజు గురించే కాదు, నీ ఆరోగ్యం విషయం కూడా నువ్వు బెంగ పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అటు పేద కోడలు ప్రియా పరీక్ష ఫీజుకి డబ్బులు కట్టడంతో పాటు ఇటు కాంతంకి కూడా సిటీలో మంచి ట్రీట్మెంట్ చేయించింది. కొన్నాళ్లకి ప్రియా రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రియా కాలేజ్ టాపర్ అయ్యింది. అందుకే చాలా కంపెనీలు ప్రియని వెతుక్కుంటూ వచ్చి ఆమెకు ఉద్యోగాలు ఆఫర్ చేయసాగాయి. అప్పుడు ప్రియా వాళ్ళందరితో, మీరందరూ తప్పుగా అనుకోకండి, నేను నా భర్తకి తెలియకుండా నా అత్తామామల సహకారంతో ఇంతవరకు చదువుకున్నాను. ఇంతటితో నా ఆశ తీరింది. కాని ఇప్పుడు నా భర్తకి తెలియకుండా నేను ఉద్యోగం చేస్తే ఆయనని జీవితాంతం మోసం చేస్తూ ఉండలేను. అందుకే నాకు ఏ ఉద్యోగం అక్కర్లేదు, చక్కగా ఇంట్లో ఉండి నా కుటుంబాన్ని చూసుకుంటాను అంటూ ప్రియా చెప్పిన మాటలు అక్కడే పక్కకి ఉన్న రాహుల్ విన్నాడు. ఇన్నాళ్లు తన భార్యని తాను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడో అతనికి ఇప్పుడు తెలుస్తుంది. అంత చదువుకున్నా, అంతమంది ఉద్యోగులు వెతుక్కుని వచ్చినా భర్త అనుమతి లేకుండా చేయను అని ప్రియా చెప్పిన మాటకి అనుమానం వల్లో మూర్ఖత్వం వల్లో ఇన్నాళ్లు రాహుల్ కళ్ళకి కమ్మిన పొరలు చెదిరిపోయాయి. అందుకే తన తప్పుని తెలుసుకుని తన భార్య ప్రియని, తన తల్లిదండ్రుల్ని క్షమాపణ కోరాడు. ఇక ఆ తర్వాత భర్త అనుమతితో ప్రియా చాలా మంచి ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్నంతటినీ కూర్చోపెట్టి పోషించింది. ఆ విధంగా ఒక పేదింటి కోడలు అందరి సహకారంతో తన జీవితంలో గొప్ప విజయం సాధించింది.